హెల్లో మామ, నిన్న మా ఫైనల్ సెమిస్టర్ జరిగింది. సో మ్యాటర్ ఏంటి అంటే 60 మంది ఎగ్జామ్ రాస్తే 20 మంది ChatGPT యూస్ చేస్తూ దొరికిపోయారు. మ్యాటర్ చెప్తా చూడండి. సో నిన్న మాకు ఒక ఫైనల్ సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో లాస్ట్ ఎగ్జామ్ ఏంటి, ఆఫ్లైన్ ఉండాల్సిన ఎగ్జామ్ సడన్ గా ప్రొఫెసర్ ఆన్లైన్ కి మార్చాడు. సో అందరూ ఏం చేశారు, ఇంకా చదవకుండా సీదా ఇంకా ఆన్లైనే అని చెప్పి ChatGPT నమ్ముకొని అందరూ వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే ఇన్విజిలేషన్ కి ముగ్గురు వచ్చారనమాట టీఏలు. సో ముగ్గురు ఇన్విజిలేషన్ రాడ్ దింపేశారు అందరికి. ఇన్విజిలేషన్ ఎలా చేశారంటే వాళ్ళకి స్క్రీన్ కనపడకపోతే సామ్సంగ్ ఫోన్ వాళ్ళది, వాళ్ళు మొత్తం ఇలా జూమ్ చేసి 100x ఇలా జూమ్ ఉంటాయి, ఇలా జూమ్ చేసి వాళ్ళ స్క్రీన్ లో, మన స్క్రీన్ లో ఏముందో వాళ్ళు వెనకాల నుంచి చూస్తున్నారు. సో అలా కనిపెట్టేశారు. దగ్గర 60 మంది ఎగ్జామ్ రాస్తే 20 మందిని కనిపెట్టేసి 25 మంది ఐడి కార్డులు తీసుకున్నారు. సో ఇప్పుడు దొరికిన 20 మెంబర్స్ లో డైరెక్ట్ 15 మెంబర్స్ కేమో జీరో చేశాడు, అండ్ ఇంకో 5 మెంబర్స్ కేమో ఇలా 50% మార్కులు తగ్గించాడు. ఇప్పుడు జీరో చేసిన వాళ్ళు కూడా కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. సో ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టుకోవడమో లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవాలి. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆన్లైన్ ఎగ్జామ్ నమ్ముకొని ChatGPT ఇలాంటి నమ్ముకొని పోయారంటే చాలా జాగ్రత్తగా ఉండండి మామ. ఒక్కొక్కసారి అవ్వదు, చాలా బిస్కెట్ అయిపోయింది. అండ్ నేనైతే ఏదో ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశాను. మరి ఇంకా ప్రొఫెసర్ ఎన్ని మార్కులు ఇస్తారో చూడాలి.